146 కీర్తన. బైబిల్ చదవడం వచ్చిన వాళ్ళందరూ తెరవండి. అక్కడ ఏమనుంది? 146 కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి. 147 కీర్తన కూడా చూడండి, అక్కడ ఏముంది చెప్పాలి? స్తుతించుడి. 148 స్తుతించుడి. 149 కీర్తన, అక్కడ ఏముంది? యెహోవాను స్తుతించుడి. 150 కీర్తన. ఈ 5 కీర్తనలతో కీర్తనల గ్రంథం ముగించబడింది. ఈ 5 కీర్తనలు ఏంటంటే హల్లెలూయా కీర్తనలు. ఏ కీర్తనలు? హల్లెలూయా కీర్తనలు. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? హీబ్రూ భాషలో, హీబ్రూలో చదివితే యెహోవాను స్తుతించండి అనేది హీబ్రూలో చెప్పాలంటే ఏమని చెప్తారు తెలుసా మీకు? హల్లెలూయా. హల్లెలూయా అనేది హీబ్రూ భాష. హలాల్ అంటే స్తుతి, యావే అంటే యెహోవా. యెహోవాను స్తుతించుడి అని అర్థం. కాబట్టి ఈ 5 కీర్తనలు ఏ కీర్తనలు చెప్పాలి? అనాలి అందరూ. హల్లెలూయా కీర్తనలు. యెహోవాను స్తుతించుడి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించండి అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా అనాలి. అది ఓకే. ఇది ఎవరు రాశారో తెలియదు, కానీ కొంతమంది స్కాలర్స్ దావీదు అని అంటారు, కానీ దాన్ని అనడానికి అంత ఆధారం లేదు. ఇది సొలొమోను కట్టిన దేవాలయాన్ని నెబుకద్నెజరు బబులోను వాళ్ళు వచ్చేసేసి దాన్ని శుభ్రంగా పడగొట్టేశారు. దాని తర్వాత దేవుడు కృపను బట్టి మళ్ళీ కట్టబడింది మందిరం. ఆ కట్టబడిన తర్వాత యెరూషలేములో ఉన్న మందిరం తిరిగి కట్టబడిన తర్వాత జకరియా, హగ్గై ఆ కాలంలో ఈ కీర్తన సమకూర్చబడి ఉండవచ్చు. ప్రైజ్ ద లార్డ్. అది ఎందుకంటే ఆ మాటలు ఇక్కడ ఈ కీర్తనలో ఏమున్నాయంటే, ఈ కీర్తనలో కొన్ని మాటలు ఉన్నాయి. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీరుస్తాడు, ఆకలి కొన్న వారికి ఆహారం దయచేస్తాడు, బంధించబడిన వారిని విడిపిస్తాడు, గుడ్డివారి కనులు తెరువు చేస్తాడు, కుంగిని వారిని లేవనెత్తుతాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు, యెహోవా పరదేశులను కాపాడుతాడు, తండ్రి లేని వారిని ఎదువరాండ్రిని ఆదరిస్తాడు. ఆ యుద్ధాలలో అనేకులు తమ భర్తలను కోల్పోయి విధవరాండ్రి అయిపోయారు. తండ్రిని కోల్పోయిన పిల్లలు, భర్తలను కోల్పోయిన భయంకరమైన పరిస్థితి. అంతేకాదు, అనేకులు చంపబడిన వారు కాకుండా అనేక మంది బంధించబడ్డారు, జైల్లో ఉన్నారు. అలాంటి టైంలో ఈ కీర్తన చెప్పబడింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాళ్ళని అలాంటి పరిస్థితుల్లో వదిలేయలేదు అని చెబుతూ ఈ కీర్తనను 2 పార్ట్లుగా చేస్తే దీని టైటిల్ ఏంటో చూద్దాం. ఈ యొక్క కీర్తన అంతట్లో ఒక మాట మనం తీసుకుందాం. ముందుగా ఈ కీర్తనను 2 పార్ట్లుగా చూస్తే మనం అది ఏంటంటే, రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఇక్కడ 2 పార్ట్లలో ఏంటంటే, ఒకటి నమ్ముకొనలేని మానవ శక్తి, నమ్ముకొనలేని ఆధారపడలేని మానవ శక్తి. మానవుడు శక్తి ఉంది. రాజుల చేతనైనను అధికారుల చేతనైనను
నలుల చేతని రక్షణ కలుగుదు వారు నమ్ముకొనకుడి. అంటే నమ్ముకొనలేని మానవ శక్తి, అది ఎంత గొప్పదైనా ఎంత గొప్పవాడైనా వారు చనిపోతే వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోవడంతో వారి సంకల్పాలు అక్కడితో ముగిసిపోతాయి. అది ఈ కీర్తనలో నమ్ముకొనలేని మానవ శక్తి గురించి చెబుతూ అదే టైంలో ఏంటి నమ్ముకొనదగిన సంపూర్ణమై ఉన్న స్థిరమైన గొప్ప దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ రెండు కూడా ఈ రెండు పార్ట్లుగా చూస్తే, ఒకటి నమ్ముకోలేని మానవ శక్తి, అది ఎంత వాడైనప్పటికీ, అది ఇంకొకటి నమ్ముకొనదగిన దేవుని యొక్క గొప్ప శక్తి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఇందాక మనం చెప్పబడినట్టుగా దేవుడు ఆ పరిస్థితుల్లో ఆయన ఎలాంటి వాడో ఆయన కీర్తన చెప్పబడింది. అయితే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 5వ వచనం. అది నా వెనకాల ఈ మాట చెప్పండి, నా వెనక చెప్పండి, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుడు సహాయం పొందుకున్నవాడు ధన్యుడు. ఆయన యాకోబు దేవుడు అని చెప్పబడ్డాడు. ఎంత అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఇది మనం ఆలోచన చేయాలి. యాకోబు దేవుడు బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందో యాకోబు దేవుడు. యాకోబు దేవుడు అంటే అర్థం ఏంటంటే, యాకోబుకే దేవుడు ఆయన, ఇంకెవరికి దేవుడు కాదా? ఎవరికి దేవుడు కాదా? యాకోబు దేవుడు ఏంటి? బైబిల్ పబ్లిక్ లోకమంతా దేవుడి గురించి ఏం చెప్తుంది? గాడ్ ఈజ్ యూనివర్సల్. ఆయన యూనివర్సల్ గాడ్. దేవుడు అంటే సృష్టికర్త. ఇది అందరూ నమ్ముతారు. ఇది అందరూ నమ్ముతారు. గొప్ప ఆశ్చర్యం కాదు. ఆయన సృష్టికర్త, దేవుడు అనంతుడు. ఆయన గురించి వర్ణించలేం. కానీ బైబిల్లో మనకు బయలుపరచబడిన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన పర్సనల్ దేవుడు. హల్లెలూయా. అది యాకోబు దేవుడు అంటే పర్సనల్. గాడ్ ఈజ్ యూనివర్సల్. ఎస్, ఇట్ ఈస్ ట్రూత్. కానీ బైబిల్లో బయలుపరుచుకున్న దేవుడు ఎలాంటి వాడంటే పర్సనల్గా ఒక్కొక్కరిని పర్సనల్గా వారి యొక్క దేవుడై ఉండడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. మోషేతో ఏమన్నాడు ఆయన? ఈ సమాజాన్ని ఒక రోజులో లేకుండా చేస్తాను, నువ్వు ఉన్నావు నాకు చాలు అన్నాడు. ఎంత మాట! యెహోవా నా బలమా అని కీర్తనాకారుడు కీర్తిస్తాడు. యెహోవా నా బలమా అంటే ఇది ఏంటి చెప్పండి? నా బలం అంటే అర్థం ఏంటి చెప్పాలి మీరు. నన్ను కొంచెం హెల్ప్ చేయండి. పర్సనల్. యెహోవా నా బలం, ఇది పర్సనల్. రెండవ మాట, యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి, నా కాపరి. ఈరోజు పర్సనల్ యాకోబు దేవుడు అంటే అది పర్సనల్ దేవుడు. అందుకే ఈ వాక్యంలో ఆయన యాకోబు దేవుడిగా చెప్పబడ్డాడు. ఒక యాకోబును ప్రభువు ఎలా దర్శించి తన జీవితంలో ఆయనకి సహాయపడ్డాడో, ఆయన నడిపించాడో, అలాగూ ఎవరిని ప్రభువు
ఆయన నమ్ముకొని ప్రభు ఎవరినైతే ఆయన సహాయం చేస్తున్నాడో ప్రభు అట్టి వ్యక్తుడు ధన్యుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనెనో. దూతలు చెప్పిన వర్తమానం, రక్షకుడు పుట్టాడు మీ కొరకు. లోకరక్షకుడని అందరూ నమ్ముతారు, కానీ ఈరోజు ఆయన లోకరక్షకుడిగా పుట్టిన పర్సనల్గా ఒక్కొక్క వ్యక్తిని రక్షించడానికి రక్షకుడుగా యాజ్ ఏ పర్సనల్ సేవియర్గా ఆయన వచ్చినవాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు నా రక్షకుడు, నా సొంత రక్షకుడు అయ్యాడు ఆయన. ఆ రోజు గొల్లలకే కాదు, ఆ రోజు జక్కీకే కాదు, పలానా వారికే కాదు, ఈరోజు ఆ యేసు ప్రభుని నమ్మడం ద్వారా ఆయన నాకు సొంత రక్షకుడు అయ్యాడు. ఆమేన్. ఆయన నా సొంత రక్షకుడు అయ్యాడు. ప్రభుకు స్తోత్రం. యాకోబు లైఫ్ని కొన్ని నిమిషాలు చూద్దాం. యాకోబు ఆదికాండం 25వ అధ్యాయం నుంచి ఆయనది మొదలవుతుంది. ఆదికాండం 25వ అధ్యాయంలో ఇస్సాకు భార్య రిబకా కడుపులో 2 పిల్లలు ఉంటారు, కవలలు. ఆ కడుపులో ఫైటింగ్ అవుతూ ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళింది. నాయన నేను చచ్చిపోతానేమోనని వెళ్తే దేవుడు ఆయనతో మాట్లాడి, నువ్వు చచ్చిపోవు, భయపడకు, నీ కడుపులో 2 ఉన్నాయి, 2 ఉన్నారు అని అక్కడ దేవుడు మాట్లాడి దేవుడు అక్కడ బయలుపరిచాడు. అక్కడ ఏంటంటే ఒకడు గొప్ప జనం అవుతాడు, ఆ 2లో ఒకడు అని చెప్పి దేవుడు మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఎవరు వచ్చారు? ఏశావు వచ్చాడు. ఏశావు తర్వాత ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. మడెం పట్టుకుని వచ్చాడట బయటికి. అది బైబిల్ ఏం చెప్తుందంటే, ఎక్కడి నుంచి యాకోబుకు సహాయకుడు అని అంటే గర్భములోనే, అక్కడ పుట్టక ముందే ఆ గర్భంలో ఉండగానే యాకోబుకు ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాయబడిన మాట, ఆ మాట ప్రభువే జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 44:2లో నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు ఎటువాడంటే యాకోబుకి గర్భంలో ఉండగానే సహాయం చేశాడట. మనం అందరము జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలంగా ఉంటూ ఉన్నాం. అది ఈ యాకోబు పెరిగిన క్రమంలో తల్లి దగ్గర దేవుని యందు భక్తి విశ్వాసం కలిగిన వాడు, సాధువు అయినవాడు, రఫ్గా రూడ్గా ఉండడు. మనిషి మానవ స్వభావం పతనం అయిపోయిన ఆ పరిస్థితుల్లో అతడు దైవికమైన పరిస్థితి కలిగిన వాడు యాకోబు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని స్వాస్థ్యాన్ని, దేవుని వాగ్దానాల్ని కోరుకున్నవాడు. వినండి, దేవుడు ఆ ఏర్పాటులో ఎన్నో విషయాలు మాట్లాడచ్చు. దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందంటే, భూమి మీద పుట్టిన ఒక వ్యక్తి పుట్టినందువల్ల మాత్రమే కాదు, దేవుడు ఏర్పాటు వల్ల అతని ప్రవర్తన మూలంగా అది ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అంటే దేవుడి ఏర్పాటు మానవుని యొక్క గుణశీలత, వ్యక్తిత్వం, అంటే మానవుని యొక్క కమిట్మెంట్, మానవుడు యొక్క విశ్వాసం. ఈ మాట చెప్తే బాగుంటుంది.
ఒక పక్క దేవుని ఏర్పాటు, మరో పక్క విశ్వాసం. ఆమెన్, ఆమెన్. అది విశ్వాసం. యాకోబులో దేవుడు ఆ విశ్వాసాన్ని ఉంచాడు. యాకోబుకి దేవుడు సహాయం చేస్తున్నాడు. కానీ యాకోబు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు, రాంగ్ వేలో. ఫుడ్ నీకు ఇస్తాను, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చి అని చెప్పి అన్నయ్య దగ్గర బేరం ఆడేటటువంటి పరిస్థితి. చాలామంది దేవుడు అంటే భక్తి ప్రార్థన ఉంటుంది, కోరిక ఉంటుంది, దైవికమైనవి కావాలని కోరుకుంటారు. కానీ వాళ్ళు పొందుకోవడానికి వారు దైవికంగా దేవుడి కొరకు కనిపెట్టి, దేవుడు పద్ధతిలో దేవుడు కార్యాలు ఉంటాయి. దేవుడు మనం నమ్ముతాము, పొందాలని ఆశపడతాం. పొందగోరువాడు వల్లైనా, ప్రయాసపడువాని వల్లైనా కాదు, కానీ కరుణించే దేవుడు వల్లే అవుతుంది. కానీ ఈ యాకోబు అలాంటోడు కాదు. మోసం చేశాడు. తానే అన్న రూపంలో వెళ్ళి అన్న వేషం వేసుకొని కళ్ళు కనబడని తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు పొందేశాడు. అంటే అబ్రహాంకు దేవుడు ఏదైతే మాట్లాడాడో, దేవుని ఏర్పాట్లో దేవుని స్వాస్థ్యం ఏదైతే ఉందో దానికి యాకోబే వారసుడు. మొదట జ్యేష్ఠత్వము అనేది ఏశావుకున్న దాన్ని అతను పోగొట్టుకున్నాడు. అయితే ఈ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడంలో, దైవికమైన స్వాస్థ్యంగా వారసత్వం పొందుకోవడంలో ఇతను అవలంబించిన మార్గం కరెక్ట్ కాదు. మోసం చేశాడు. అంటే ఈ మోసం చేయడం కరెక్టా, అబద్ధాలు ఆడడం కరెక్టా? దేవుని వాక్యం వాటిని సమర్థిస్తుందా? అంటే దేవుడి దగ్గర ఏదైనా పొందుకోవడానికి అబద్ధాలు ఆడితేనే సాధ్యపడుతుందా? కానీ కాదు, కానీ కాదు. కానీ మీకు మాట చెప్తున్నాను, గర్భంలో ఉన్నప్పుడే యాకోబుకి దేవుడు సహాయం చేశాడు. తను ఎదిగే క్రమంలో దేవుడు ఆయనకి సహాయకుడిగా ఉన్నాడు. ఈ అబద్ధాలు ఆడినప్పటికీ, మోసాలు చేసినప్పటికీ జాగ్రత్తగా వినండి, యాకోబుకు ప్రభు సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ దాని యొక్క పర్యవసానం ఏంటంటే తండ్రి ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడే సొమ్మా, కానీ తను ఇల్లు విడిచిపెట్టేవలసి వచ్చింది. అన్న మోసం చేశాడని తమ్ముడిని చంపాలనుకున్నాడు. అది చిన్నప్పటి నుంచి తన ఎంతో ప్రేమించిన తల్లికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, తను ఇల్లు విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. అన్నీ ఉన్నా ఏమీ లేనోళ్ళలాగా కర్రట్టుకొని ప్రాణభయంతో పరుగులెట్టే పరిస్థితి వచ్చింది. ఇది అబద్ధాల తాలూకా తన మోసాలకి తాను పొందిన పర్యవసానం. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంట కోస్తాడు. పిచ్చి వేషాలు వేస్తే, అబద్ధాలు ఆడితే, తప్పులు చేస్తే దాని పర్యవసానం మనం ఇక్కడ అనుభవిస్తాం. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని బైబిల్ చెప్తుంది. యాకోబు గర్భంలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు, తన బాల్యములో సహాయం చేశాడు. తర్వాత తండ్రిని 40 సంవత్సరాల వయసు అప్పుడు పారిపోయాడు. పారిపోయినప్పుడు తన వయసు 40 సంవత్సరాలు. తండ్రి అన్నాడు, నీ అన్న ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాడు కనాన్ అమ్మాయిల్ని, వారితోటి మా ప్రాణం విసిగిపోయింది, మన బంధువు నీ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకో అని పంపించేస్తాడు. ఆ గుట్టల్లో ఉన్నప్పుడు ప్రభు ఆయన్ని దర్శిస్తాడు. చాలా పూరండి, చాలా పూరు. ఎవరు? యాకోబు. నువ్వు పోరాడి గెలిచావని దేవుడు అన్నాడు, కానీ ఆయన జీవితంలో పరిస్థితులన్నీ కూడా మనము ఆలోచిస్తే తనకున్న బ్యాడ్ సిచ్యువేషన్స్, తనకున్న భయాలు తర్వాత వీటన్నిటిలో కూడా ప్రభువు నీకు తోడై ఉన్నాను అని దేవుడు యాకోబుని దర్శించాడు, ధైర్యం ఇచ్చాడు.
నాకు ప్రభువు ఉన్నాడు అని యాకోబు అనుకునేటట్టుగా అతనికి విశ్వాసం ఒంటరిగా అవ్వలేదు. మనం దేవుడి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభువుకు మనకి ఎలా సహాయకుడో అనుదినము మనకి కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అనుదైనందుకు జీవితంలో ప్రభువు మనకు సహాయం చేయకపోతే మనం ఏమవుతాం? మేనమామ కూతుర్ని చేసుకున్నాడు, అన్నను మోసపుచ్చిన దానికి ఇక్కడ కూడా ఏమైపోయింది? మామ తన మోసం చేశాడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంట కోసుకుంటాడు. లేయమ్మను తను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, కానీ చీకట్లో రాత్రిపూట తను ప్రేమించి తనకిస్తానన్న రాహేలుకు బదులుగా లేయాని పంపించాడు. అన్నను ఎలా మోసం చేశాడో అదే మోసాన్ని యాకోబు పొందాడు. అది ఈ మాటలు మనకు చాలా భయాన్ని కలిగిస్తాయి. ప్రభువు శిక్షించినట్లు కాదు, ఎవరి తప్పులు, ఎవరు చేసిన పొరపాట్లు, ఎవరి యొక్క అవి వాళ్ళు అనుభవించటం అన్నమాట. అయితే ప్రభువు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. 20 సంవత్సరాలు మామ యొక్క మందను మేపుకుంటూ పగలో రాత్రి గొడ్డులా చాకిరీ చేశాడు. పగలకి ఎండకి ఎండాను, రాత్రికి క్షీణించానని చెప్తున్నాడు. తన ఆ గొర్రెల్ని కాచుకోవడంలో ప్రభు ఆయనకు సహాయం చేశాడు. ఎన్నోసార్లు తక్కువ జీతానికి పనిచేశాడు. పలుమార్లు జీతం మార్చాడట మామ. కానీ ప్రభు ఆయనకి సహాయకుడయ్యుండి దేవుడు ఆయన్ని డెవలప్ చేశాడు, యాకోబుని దీవించాడు. అది ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే, తన ఫ్యామిలీ లైఫ్లో లేయమ్మకు 2 భార్యలు అయ్యారు. లేయమ్మ అంటే తనకి ఇష్టం లేదు, చాలా పరిస్థితులు తన జీవితంలో ఎదురుపడ్డాయి. అయినా ఫ్యామిలీ లైఫ్లో ప్రభువు సహాయం చేశాడు. తన యొక్క గొర్రెలు కాచుకునే పనిలో సహాయం చేశాడు దేవుడు. ఆయనకు సహాయకుడిగా ఉన్నాడు. తర్వాత ఫైనల్గా యాకోబు ఇజ్రాయేలుగా దేవుని చిత్తములో రూపాంతరం చెందాడు. ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఫైనల్గా నేను ఎన్నో పోరాటాలు, ఎన్నో జీవితం, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే నా ఏర్పాటులో ఉన్నవాడివి, నన్ను నమ్ముకున్నవాడివి, నా చేతి ఎన్నిక చేయబడిన వాడివి, నా మీద ఆశ పెట్టుకున్నవాడివి, నిన్ను విడువను ఎడబాయను అని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆదికాండం చదవండి, 25వ అధ్యాయంలో నుంచి. యాకోబు జీవితం అద్భుతంగా ఉంటుంది. తనలో చాలా మార్పు లేని విషయాలు ఉన్నాయి, చాలా వీక్ తను. కానీ దేవుడి యందు తనకున్న ఆశ, దేవుడి మీద తనకున్న ఆశ, దేవుడి మీద తనకున్న నమ్మకం, దేవుని ఆశీర్వాదాలని, దైవికమైన దాన్ని అతను కోరుకొని దాని కొరకే తను అప్పగించుకున్నాడు. దేవుడు దాన్ని చూశాడు. నేనున్నాను అని చెప్పి దేవుడు అతనికి కనబడ్డాడు. పలుసార్లు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ యాకోబు దేవుడు ఈరోజు క్రీస్తులో నీకు నాకు దేవుడై ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ప్రభు సహాయకుడు. యాకోబు తన జీవితం అంతట్లో తనకి ఎలా సహాయకుడిగా ఉన్నాడో, ఈరోజు ఆయన క్రీస్తునందు ఆయన ఏర్పాట్లో ఉన్న ఆ ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. ఊపిలి ఇప్పి ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడని, తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేరుస్తాడని, వారు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడని. అది బైబిల్లో మనకు బయలుపరుచున్న దేవుడు అందరికీ బయలుపరచబడినటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి సొంతంగా అన్నట్టుగా ఉండే దేవుడు అని మీతో నేను ఈరోజు చెప్తున్నాను.
ఈరోజు ఇజ్రాయెల్ జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను ఇట్టివాడిని కదా, పర్సనల్గా నేను దేవుడినై ఉంటాను అని ఈ కీర్తన ద్వారా మనకు గొప్ప సత్యాన్ని దేవుడు నేర్పిస్తూ ఉండగా, ఇలాగ అబ్రహాము దేవుడును యాకోబు దేవుడును అని చెప్పిన ఆయన మీలో ప్రతి ఒక్కరికి దేవుడిని అని చెప్తున్న ఆయన నాలో ఏమి తక్కువైందని, నాలో ఏం చూసినాను విడిచిపెట్టేశారు, వెనక్కి తీశారు, మీరు ఎందుకు ఇలాగ ఉన్నారు అని ప్రశ్నిస్తున్నాడు. మీరు అర్పణలు అర్పించి మీ జీవితం ద్వారా నన్ను గణపరచలేదు సరికదా, మీ క్రియల ద్వారా నన్ను ఆయాసపరిచారు. ఇశ్రాయేలు యాకోబు నువ్వు నన్ను గురించి మొర్రపెట్టట్లేదు కదా, నన్ను విసిగిపోయావు కదా, నా గురించి నువ్వు విసిగిపోయావు అని మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ ఎక్కడున్నాయంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయము చూడండి. 43వ అధ్యాయము. దేవుడు ఇజ్రాయెల్ జనాంగం అంతటితో మాట్లాడుతున్నాడు. ఈ మాట యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలుకి ఎందుకు అన్ని కష్టాలు? వారు చేసుకోవడాన్ని బట్టి దేవుడిని విడిచిపెట్టేయడం వల్లే, వారి క్రియల వల్లే. ఆయనను, ఇప్పుడు మళ్ళీ వద్దాం 44వ అధ్యాయం. ఆయనను నా సేవకుడువగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు విను, నిన్ను సృష్టించి గర్భంలో నిర్మించి నీకు సహాయము చేయవాడినైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, ప్రియ బిడ్డ, నీకు సహాయం చేయవాడను అని చెప్తున్నాడు. నేను నీకు సహాయం చేయవాడిని ఉండగా నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? నన్ను వెనుక తీసి నీ జీవితం ద్వారా నన్ను ఆయాసపరుస్తున్నావు అని చూటిగా చెప్తున్నాడు. యాకోబు తన జీవితంలో తను వేసిన రాంగ్ స్టెప్స్ కావచ్చు, తన జీవితంలో చేసిన పొరపాట్లు కావచ్చు, వాటిని బైబిల్ సమర్థించట్లేదు. వాటి తాలూకు ఫలితాన్ని ఆయన అనుభవించాడు. అయినప్పటికీ నీ ప్రభువు యాకోబుని విడిచిపెట్టకుండా తన జీవితకాలం అంతా యాకోబుకి దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. ఈ మాట చెప్పమనే ప్రభువు నాకు ఈ సందేశాన్ని మనకు చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో ఎందుకు ఓటమి, ఎందుకు వైఫల్యం చెందుతున్నాం, ఎందుకు మన జీవితాల్లో విసిగిపోతున్నాం? ప్రభువు సహాయం చేయవాడై ఉంటూ ఉండగా ఆయన సహాయం లేకనే కదా మన ఫెయిల్యూర్స్కి, మన యొక్క జీవితంలో లోటుపాట్లు అన్నిటికి కారణం ప్రభు సహాయం లేకపోవడం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 115వ కీర్తన 9వ వచనం. ఈరోజు నా సందేశము ఈరోజు అయిపోయింది. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలీయులారా యెహోవా యందు యెహోవా నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెం. నాకు ఈ మాట ఎన్నిసార్లు చదివినా అద్భుతంగా అనిపిస్తుంది. మీకు కంఠస్థం ఉండాలి, గుర్తుండడానికి ఒక చిన్న నా వెనకాల ఈ మాట చెప్పండి. ఇశ్రాయేలీయులారా యెహోవాను 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 నమ్ముకొనుడి, నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. ప్రభువు సహాయం చేసేవాడై ఉన్నాడు. కేడమంటే వారికి తన సంరక్షణ ఇచ్చేవాడు. మండు టెండలో రైతు పనిచేస్తూ ఉంటాడు పొలంలో. అతడు బిలీవర్. వెంటనే ప్రభువు ఒక చల్లటి గాలి, ఒక మేఘం పంపించడం ద్వారా అతనికి ప్రభువు సహాయం చేసేవాడై ఉంటాడు. హల్లెలూయా. తన పనిలో అలిసిపోయి తోడెవరు లేక ఉంటున్న పరిస్థితిలో ఎవరో ఒకరిని తోడుగా పంపించడం ద్వారా
ప్రభు వారికి సహాయం చేసేవాడై ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి కడుపులో పుట్టినప్పుడు, తల్లి కడుపులో ఉండగా సహాయం చేసి, పుట్టిన తర్వాత నీ తల్లి ద్వారా, నీ తండ్రి ద్వారా ప్రభు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. తల్లిగా తండ్రిగా ఒకవేళ వారు ఫెయిల్ అయినా, తల్లిదండ్రులు లేకపోయినా, ఆ స్థానంలో వేరే విధంగా ప్రభు సహాయం చేసేవాడై ఉన్నాడు మన లోటుపాట్లలో. ఏంటి అందుకని దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఏ పరిస్థితిలో ఉన్నా కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందు నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు కృపాసనం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 ఈ మాట చెప్తున్నాడు. అది అక్కడ మానవ సమస్యల గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్పబడింది. మనము ఏ పరిస్థితిలో ఉన్నా కనికరించబడి, మోసపోతాం, తప్పులు చేస్తాం, పనిష్మెంట్ అనుభవిస్తాం. మోసపోతే ఎంత బాధ చెప్పండి, నష్టపోతాం. అయ్యో అని ఎవరు జాలి పడినంత మాత్రం చేత మనకేం సహాయం దొరకదు. కానీ దేవుడు అయ్యో అనుకుంటాడు. హల్లెలూయా. దేవుడు అయ్యో అనుకుంటే, అయ్యో నా కుమారుడు, అయ్యో నా బిడ్డ అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన కనికరం, ఆ సమయోచితమైన సహాయం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆ సహాయం లేదు, నాకు దొరకలేదని ఎవరైనా ఇక్కడ చెప్పగలరా? చెప్పగలరా? ఒక రాత్రి నువ్వు కమ్మగా నిద్రపోవడానికి ఆయన సహాయమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు కీర్తన మీకు చెప్పే విషయం ఏంటంటే, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. ఈ కీర్తనలో ఉన్న హల్లెలూయా అనుభవం చాలా ప్రాముఖ్యం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమని చెప్పబడుతుందో తెలుసా? 13:5-6 చూడండి. ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పును కదా. అబ్బా, ప్రభు ఏం చెప్పాడట? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎప్పుడు ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రభుకు స్తోత్రం. ఇంకా కీర్తన ఏం చెప్తుందంటే, 20వ కీర్తన, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుంచి నిన్ను. ఎవరు అనట్లేదే ఆమెనని? ఈ సందేశం నీకు కాదా? ఇది నాకే, ఇది యాకోబుకే. వింటున్న నీకు కాదా? ఆమె అన్నోళ్ళకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన హల్లెలూయా అనుభవం ఒకటి ఉంది. ఏంటి? నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జాలి పడుతున్నాడు తన ప్రజల యందు, కనికర పడుతున్నాడు. ఫెయిల్ అయిపోయామని. ఏంటి? కానీ ఫెయిల్ అయిపోయినా మన జీవితాల్లో పూర్ స్టూడెంట్గా ఉన్నా, బీట్ క్యాండిడేట్గా ఉన్నా, ఫెయిల్యూర్ క్యాండిడేట్లుగా ఉన్నా, ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని ఆ టీచర్లు కానీ ఆ సంబంధమైన వ్యక్తులు అటువంటి వాడికి ఎక్స్ట్రా పెడతారు. మన ప్రభువు అలాంటి పరిస్థితుల్లో సహాయం చేసేవాడై ఉన్నాడు. కనుక ఈరోజు నీ లోటుపాట్లలో దేవుని సహాయము, నీ ఒడిదుడుకులలో ప్రభు సహాయము. ఏంటి?
నీ ప్రతికూలతలు అన్ని ఆపోజిట్గా అయితే ఉంటాయి. వాటిని అధిగమించడానికి ప్రభు సహాయము. వీటన్నిటిలో యాకోబు ఇజ్రాయేలుగా మార్పు చెందడానికి ప్రభు సహాయం. అందరూ మారాలి అంటారు, మార్పు చెందాలి అనుకుంటారు. ఈరోజు ప్రభు నీకు సహాయం చేసేది ఎందుకు అంటే, నువ్వు ఇజ్రాయేలు అనుభవంలోకి రావడానికే.